రజాకార్ సే హమ్ అని అదేదో పెద్ద పెద్ద టైటిల్ అదేమన్నా అంత భారతరత్న టైటిల్ అదేమన్నా అరుచుకుంటా చెప్తున్నావు నువ్వు. అట్లాంటి రజాకార్ల నుంచి వచ్చినామని చెప్పేటోళ్ళకి బీఆర్ఎస్ కాంగ్రెస్ దోస్తాన్ని చేస్తుందా అంటే నీ తెలంగాణ ప్రజల మీద నీకు ఎంత మర్యాద లేదు. అంటే వాళ్ళ మీద ఒక వాదన ఏంటంటే వాళ్ళు అధికారంలో ఏ పార్టీ ఉంటే వాళ్ళతో అలయన్స్ లో ఉంటారు అనేది ఉంది. రేపు పొద్దున బీజేపీ భవిష్యత్తులో బీజేపీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆ రోజు కనుక బీజేపీ నీ క్వశ్చన్ కూడా అక్కర్లే, నేను నీకు ఆన్సర్ ఇస్తా చూడు. నేను ఇస్తా నీకు ఆన్సర్. నీ క్వశ్చన్ ఏందో నాకు తెలుసు. బీజేపీ పార్టీలోకి వచ్చి పవర్ లోకి వచ్చి ఎంఐఎంతో కనుక దోస్తీ చేస్తే ఆ రోజు నేను బీజేపీ వదిలేసి వెళ్ళిపోతానయా? ఆన్ రికార్డ్ చెప్తున్నారు మేడం. ఆన్ రికార్డ్. అంటే ఇట్లా బీజేపీ అధికారం రాదనే కాన్ఫిడెన్సా, వస్తే వాళ్ళని కలవరు అనే కాన్ఫిడెన్స్? వస్తే వాళ్ళని కలవరు. నువ్వు అడగాలి. కరెక్ట్. బీజేపీ పవర్ లోకి వస్తుంది, ఎంఐఎంతో చేతులు కలపదు. ఆ విశ్వాసంతో నేను బీజేపీలో ఉన్నా ఈరోజు. ఆ విశ్వాసంతో బీజేపీలోకి వచ్చిన, ఆ విశ్వాసంతో ఎంఐఎంకి భేటీయాలనుకున్నా. కాబట్టి ఎంఐఎంతో కలిసిన ప్రతి పార్టీ నాకు శత్రు పార్టీ. నేను అన్యాయం చెయ్యి బీద ముస్లిం స్త్రీలని, ఉద్యోగాలు లేని యువకులను, నా హిందువులను ఎంత బాగా చూసుకుంటాను. అటు పాపం క్రిస్టియన్లు మానవాళ్ళు, ఎందుకంటే అంత ఎస్సీలు చిన్నవా పాపం వీళ్ళందరూ వెళ్ళి జీవనాధారం లేక ఎంతో మంది మతంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి రాజకీయం అంటే మతానికి సంబంధించింది కాదు నాయన, న్యాయానికి సంబంధించింది. రాజ్యాంగ పరంగా ధర్మ నిరపేక్షతను పెట్టుకున్నవాడే రాజకీయ నాయకుడు. అన్యాయం ఏ మతం చేసినా ఎదిరిస్తా, న్యాయం ఏ మతానికి అవసరమైనా చేస్తా. అది మాధవీలత. అన్యాయం ఏ మతం చేసినా ఎదిరిస్తా, న్యాయం ఏ మతానికి అవసరమైనా ఇస్తా. అది నేను సమాజ సేవలోనే చేశానే. సమాజ సేవ చేసినప్పుడే చేసిన, అన్ని మతాలకు సమాజ సేవ చేశాను. అన్యాయం చేస్తే ఏ మతాన్ని కూడా ఊరుకోలేనే నా చిన్నతనం నుంచి. కాబట్టి ఇంకా రాజకీయంలోనే దిగితే చెయ్యనా? అందుకే ఇప్పుడు ఎందుకు ఇంత ఓపెన్ గా మొహరం పోయినా ఎందుకు? నిజమైన హిందువు నన్ను అర్థం చేసుకుంటాడు అని తెలుసు నాకు. ట్రోల్ చేసుకునే వాడిదే ఉందే, వాడికి మాధవీలత పెట్టగానే వ్యూస్ వస్తాయి. దట్ ఈస్ మాధవీలత టుడే. వాడు ఎందుకు చేసుకుంటాడు? వాడికి బుర్రుంటో లేదా సబ్జెక్టో కాదు. ఫస్ట్ వీడిని చేయించి వీడు వాడి దగ్గర డబ్బులు వస్తాయి. వీడికి ట్రోల్ చేసేవాడికి డబ్బులు ఇవ్వాలో 60,000 డబ్బులు వస్తాయి. రెండోది ఆ ట్రోల్ చేసుకుంటే వాడికి పాపులారిటీ వస్తుంది. ఫోన్ పాపం యంగ్స్టరు బతకని అంటే మిమ్మల్ని తిట్టే వాళ్ళని కూడా మీరు బతకనివయా? అదే ఒక రాజుకు ఉండాల్సిన లక్షణమే అది. తెలుసుకున్న రోజు వాడే తెలుసుకుంటాడు. అరే నేను తప్పు చేసిన అమ్మ పట్ల, అమ్మ అంటాడో నన్ను అక్క అంటాడో, అయ్యో తప్పు చేసిన అని వాడు తెలుసుకోవాలి. వాడు ట్రోల్ చేసినంత మాత్రాన నేను చెడైపోయినాయా? వాడు ఏదో పోయినంత మాత్రం నువ్వు గొప్పదాన్ని అయిపోయి. బాధ అనిపిస్తుంటా ఇలాంటివి చిన్న చిన్న ట్రోలింగ్స్ చూసినప్పుడు. ఏంటి నా మీద నాకు బాధ. రాజకీయం చేస్తుంటే నన్నెవడు కదిలించలేడు, నా ధైర్యాన్ని ఎవడు కదిలించలేడు. బాధ దేనికి వేస్తుందంటే, అయ్యో యువకులు ఇంత ఈజీగా అమ్ముడుపోగలరా, ఇంత ఈజీగా స్వార్థపరులు అవ్వగలరా? ఎందుకంటే నా విషయం నాకు ఫరకపడదు నాయన. కానీ ఇలా తప్పుడు సమాచారం ఇంకెవరి గురించి వీళ్ళు స్ప్రెడ్ చేస్తుంటే ఒక మామూలు సామాన్యుడు ఇవి చూస్తాడనుకో, వాడికి అర్థంగా నా మీద వదిలేయను ఆయన. నాకేం రాజకీయాల నుంచి లాభం లేదు, ఏం తెచ్చుకునేది లేదు నాకు. కానీ నా మీద కాదు, ఇంకెవరో ఆడపిల్ల మీద ట్రోల్ చేసినాడు అనుకుందాం, ఇంకేదో యువకుడి మీద ట్రోల్ చేశాడు అనుకుందాం, ఇంకేదో కుటుంబం మీద ట్రోల్ చేశాడు అనుకుందాం. తప్పు కదా? అంటే ఒకసారి ట్రోల్ చేసే అలవాటు ఉన్నోడు ఎవరి మీదనే ట్రోల్ చేస్తాడు కదా. ఆ నేచర్కి జాలి, బాధ నాకేం తేడా పడదు. ఎంతో నాది చేసుకోమని చెప్పు, ఇంకా చేసుకోమని. ఎందుకు మేడం అత్యంత తక్కువ సమయంలో రాజకీయాలు వచ్చి ఇంత స్పిరిచువల్ గా, లేదంటే ఇంత డేర్ అండ్ డాష్ గా, ఇంత అంటే ఫైర్ బ్రాండ్ ఉమెన్ గా ముందుకు పోతున్నారు అని అంటే ఎవరిని చూసుకొని మాధవీలత గారు ఈ రకంగా మాట్లాడుతున్నారు? ఈమె ఎమ్మటి పరమేశ్వరుడు చాలదా? శివశక్తి చాలదా? ఎవరన్నా శక్తి నాకెందుకు? నా పరమేశ్వరుడు ఉన్నాడు నా వెంట చాలు. నా కుటుంబం ఉంది, నా పరమేశ్వరుడు ఉన్నాడు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ ఢిల్లీ నుంచి పెద్దలు నాకు టికెట్ ఇచ్చారు. వాళ్ళ మంచి ఆశీస్సులు ఉన్నాయి నాతోటి. ప్రజల ప్రేమ నా మీద ఉంది, ప్రజల ఆశీర్వచనము నాతో ఉంది. మంచి వాళ్ళందరూ నాతో కలిసి ఉన్నారు. అది నేను చూసినా, వాళ్ళ మొహం నేను చూడకపోయినా, వాళ్ళు ఈ రాష్ట్రం వాళ్ళైనా, వాళ్ళు వేరే దేశం వాళ్ళైనా, ఎంతోమంది మంచి వాళ్ళు ఈరోజు నా మంచి కోరుకుంటున్నారు, ఉపేందర్తో సహా. కాబట్టి అంత శక్తి భగవంతుడు ఇస్తుంటే దేనికి నాయనా భయపడాలి నేను ఇంకా? కానీ మేడం మీ జీవిత కాలంలో సరే మీ అంటే వ్యక్తిగత సేవా కార్యక్రమాలు పక్కన పెడితే
రాజకీయానికి సేవా కార్యక్రమం నుంచి వచ్చారు కాబట్టి ఎన్నడన్నా ఈ 14-15 నెలల్లో ఎందుకు అనవసరంగా వచ్చినాం, ఈ రకమైన పరిస్థితులు ఉంటాయి ఆ రాజకీయాల్లో, అవసరం అదేదో సేవ చేసుకుంటే అయిపో కదా అని ఎప్పుడన్నా అనిపించిందా మేడం? వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. కానీ రాజకీయంలో ఒక అసహ్యము చెడు ఉంటుందని తెలుసు, కానీ ఇంత ఉంటుందా అనేది తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత అసహ్యం, ఇంత చెడు అంటే మరీ ఆ బస్తీలలో ఉండే వాళ్ళని, పార్థివాడ వాళ్ళని, మరి నాయక్ బస్తీలలో వాళ్ళని, ఎస్సీ బస్తీలలో అంటే నువ్వు ఏదో ఎవరిని కొడుతున్నావు, పెద్ద పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ కొడుతున్నావు, లేకపోతే ఒక పెద్ద అదేంటి హైడ్రా ప్రాజెక్టులు కొడుతున్నావు అంటే వేరే. కానీ మూసి పక్క వాళ్ళని ఎవరి వరకు వెళ్ళి దాన్ని కొట్టి వాడి కడుపు కొడుతున్నావు, ఇంత దిగజారిపోతారా అనేది అది చాలా బాధ నాకు. ఒకటి. రెండు, ఇంత మోసపూరితమైన రాజకీయాల్లో అసలు నేను ఎప్పుడైనా ఎవరికైనా న్యాయం చెయ్యగలనా? పోరాడడం వేరు కదా నాన్న, నేను ఒకరి కోసం పోరాడడం వేరు, వాళ్ళకి నేను న్యాయం ఇవ్వగలగడం వేరు. చచ్చే లోపల న్యాయం నేను ప్రజలకు చెయ్యగలనా, వాళ్ళకి ఏది వాళ్ళకి అందట్లేదో అది వాళ్ళకి అందించిపోతానా లేదా అని ఒక్కొక్కసారి బెంగ వస్తుంది. ఆ బెంగ వస్తుంది. ఎందుకంటే సోషల్ సర్వీస్ ఏముంది నాయన, మన దగ్గర ఎంత చేతైతే అంత చేస్తాం. ఇది ఎంత చేతైతే అంత చేసేది కాదు, వాడికి ఎంత కావాలో నువ్వు అంత చెయ్యాలి. అర్థమైందా నేను నీకు చెప్పింది? సోషల్ సర్వీస్ ఎట్లాంటిది, నీకు ఎంత చేతైతే నువ్వు అంత చేస్తావు. రాజకీయంలో సోషల్ సర్వీస్ ఎట్లాంటిది, వాడికి ఏది కావాలో, వాడికి ఏది అన్యాయం ఎంతో నువ్వు అది ఇవ్వగలగాలి. అది ఇవ్వగలగాలి అని అంటే నువ్వు పోరాటం మీద పోరాడతావు. కానీ నీకేదో ఒక రోజు నీ చేతుల్లో పవర్ వచ్చిన రోజే కదా నువ్వు సంపూర్ణ ఇచ్చేదే నువ్వు అయినప్పుడు దిల్దార్ కర్ణుడి లెవెల్ ఇవ్వచ్చు కదా. ఆ కర్ణుడి లెవెల్లో రాజకీయంలో నేను పేదవాళ్ళకి ఇచ్చే రోజు నాకు వస్తుందా అన్నది నాకు తెలియదు. స్టిల్ ఇప్పటికి ఈ రోజుకి మాధవీలత గారి సమస్యల మీద, ఇష్యూస్ మీద పోరాడుతూనే ఉన్నాయి నాన్న. ఉద్యోగాల కోసం పోరాడుతున్నా, ఎస్టీ ఇండ్ల కోసం పోరాడుతున్నా, దేవాలయాల కోసం పోరాడుతున్నా. మాధవీలత నిరవధికంగా పోరాడుతూనే ఉంటుంది. గెలుపు ఓటములు మీ పాత బస్తీ టికెట్ లాగా. గెలుపు ఓటములు మన చేతుల్లో ఎక్కడుందయా? మీరు మమ్మల్ని గెలుపబడండి. ఇంకోటి మేడం, మీకు ఒకటి చెప్పాలి వ్యక్తిగతంగా. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అట్మాస్ఫియర్ అంతా చూసి నాకు బొట్టు పెట్టుకోబుద్ది అయింది. అంటే రెగ్యులర్ గా పెట్టుకుంటా, కానీ ఈ రోజు ఎందుకు అది మిస్ అయింది. ఈ రోజు సండే. మీ భయానికి బొట్టు పెట్టుకున్నా నేను. లక్షణంగా ఉన్నావు, ఎంత బాగున్నావు. ఆ మొహం బొట్టు పెట్టుకుని లక్ష్మి ఇక్కడ వచ్చింది నీ మొహంలో. నేను అట్లనే చూసిన, ఇప్పుడు నేను బొట్టు లేకుండా చూడలే. నేను ఇప్పుడు రావడం హలో చెప్పడం బొట్టుతో చూసిన. ఎట్లా మేడం, ఎంపీ ఓడిపోయిన తర్వాత ఎందుకు ఇక మాధవీలత పని అయిపోయింది, ఏదో మళ్ళీ ఏదో అవకాశం వస్తే ఎక్కడ నిలబడితే మళ్ళీ అట్లనే ఓడిపోతుంది, పొలిటికల్ గా ఈమె కెరీర్ కొలాప్స్ అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? గెలుపు ఓటమి నా చేతుల్లో లేదయ్యా. ఎందుకంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే పిల్లవాడికే అరే నువ్వు ఎంత కష్టపడరా, అదృష్టం కూడా ఒకటి ఉండాలి అని అంటాం టక్కుని. అంటారా అన్న ఒక మాట కదా. అప్పుడు 10th ఎగ్జామ్ రాస్తే కూడా అరే నేను ఫుల్ రాసినరా, కొంచెం అదృష్టంలో పోయిందిరా నాకు ఇది అంటాం. ఇది రాజ్యలక్ష్మి నాయన, అర్థమైందా? కానీ మాధవీలత గెలుపు ఓటముల కోసం పని చెయ్యదు. మాధవీలత ఆఖరి శ్వాస వరకు పేదవాడి న్యాయం కోసం పోరాడుతూ ఉంటుంది. పేదవాళ్ళకు మంచి జరుగుతుంది అంటే మీరు ఎంత దూరం దూరం అన్న పోతాను. ఇప్పుడు ఉదాహరణకు మన హాస్పిటల్ ఉంది మేడం, విరించి హాస్పిటల్. నాలాంటి ఒక పేదోడు వచ్చింది అనుకో, ఒక 2 లక్షలు బిల్ అయింది అనుకో, నాకు ఒక రూపాయి లేదనుకో, చేస్తారా? 0 బిల్ చేసి పంపిస్తారా? ఒక పేదవాడికి చేస్తా. ఎంతమంది పేదవాళ్లకు నేను చేయగలను? ఫస్ట్ సందర్భాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏం చెప్తా? చాలా ఉన్నాయి, 1-2 కాదు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, నేను ఈడనే కూర్చొని ఉంటా. నువ్వు అక్కడి నుంచి ఎన్ని బిల్స్ అంటే మనం అన్ని ట్రాన్స్పరెంట్ బిల్స్, కానీ తెచ్చుకో. లక్షల డిస్కౌంట్లు ఇచ్చిన ఉన్నాయి నేను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఈ పేదవాడికి నేను ఒకటే చెప్తా, మాధవీలత దగ్గరకు వచ్చి నీ దగ్గర రూపాయి లేదు, నువ్వు 2 లక్షలు ఫ్రీగా నన్ను చేయమంటున్నావు. ఇదే పేదవాడిని హాస్పిటల్ ఉన్న డాక్టర్లందరికీ, హాస్పిటల్ బయట ఉన్న డాక్టర్లందరికీ ఇదే పేదవాడిని ఒకే మాట చెప్తా, విరించేలో డబ్బులు తీసుకోకుండా ఉద్యోగం చేయరా అని చెప్పు నాయన. హౌస్ కీపింగ్ వినప్ప, హౌస్ కీపింగ్ ఉంటారు పాపం. ఇప్పుడు వీళ్ళకి క్లీన్గా ఉండాలి కదా, మరి ప్రైవేట్ హాస్పిటల్ క్లీన్గా ఉండాలని చూస్తారు కదా. ఆ హౌస్ కీపింగ్ అందరికీ కూడా డబ్బులు తీసుకోకుండా మాధవీలత గారి విరించి హాస్పిటల్లో పనిచేయనాయనా అని చెప్పమడుగుతా ఈ బీదవాడిని. అదే బీదవాడిని ఇంకోటి ప్రార్థపడతా, నాయనా ఈ రెంట్కి కడుతున్నా, ఈ రెంట్ నా దగ్గర తీసుకోండి, రెంట్ తీసుకోకుండా అక్కకు ఫ్రీగా ఈ బిల్డింగ్ చెప్పమంట. ఎలక్ట్రిసిటీ వాడిని ఎలక్ట్రిసిటీ తీసుకోవద్దని చెప్పు, డబ్బులు. నాకేం బాధ. రాజకీయాల్లోకి వచ్చిన అనతి కాలంలో ఎవడికి వాక్చాతుర్యం రాత్రి రాదు.
ఓకే రాత్రి నీకు ఎంఏ పొలిటికల్ సైన్స్ సర్టిఫికేట్ వస్తుందా? లేదు మేడం, టైం అంతే అంతే అంతే, ఏదైనా అంతే. అయితే ఈరోజు రాష్ట్రంలో అందరికన్నా ఎక్కువ ఆరోగ్యశ్రీ చేస్తున్నది ఈ రోజుకి విరించియే. అదైతే చెక్ చేసుకో, చెప్తారు మీరు. నువ్వు చెక్ చేసుకోబ్బా, నేనెందుకు? నేను ఎవడు ఆపేవాడే లేడు, విరించిలో కూడా ఎవడు ఆపడు. పో చూసుకోపో, ఆరోగ్యశ్రీ ఈ రోజుకి జరుగుతుంది. అయితే ఈ పేదవాడు నేను కలిసి చేయాల్సిన ఒక ఉద్యమం ఉంది, చెప్పనా? ఈ పేదవాడు అసలు విరించి ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు రావాలి? గవర్నమెంట్ హాస్పిటల్ ఏమైనాయి? ఈ గవర్నమెంట్ హాస్పిటళ్ళని రూపాయి ఇవ్వలేని పేదవాడికి న్యాయం చేయడానికి పోరాడే వ్యక్తి మాధవీలత. అర్థమైందా? ఆ పేదవాడి హక్కు గవర్నమెంట్ హాస్పిటల్. అదంత దయనీయ స్థితిలో ఉండకూడదు. మేము ట్యాక్సులు ఎందుకు కడుతున్నాం? ఈ పేదవాడికి గవర్నమెంట్ నుంచి అటు స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్ రూపాయి ఖర్చు పెట్టకుండా వాడిని బాగు చేయడానికే మేము ట్యాక్సులు కడుతున్నాం ఈరోజు. కాబట్టి ఆ ట్యాక్స్ కట్టే ఒక వ్యక్తిగా నాకు అధికారం ఉంది. ఈ బీదవాడికి ఎందుకు అక్కడ డిస్కౌంట్ ఇస్తా? ఎంతమందికి అని ఇవ్వగలను? సంస్థ రన్ అయితే నలుగురికి సేవ చేస్తా, ఎన్నైనా అక్కడికి చేస్తూనే ఉంటా, ఎంత వీలైతే. ఈ రోజుకి నేను ఇట్లే కూర్చున్నా, నువ్వే చెక్ చేసుకో. నువ్వు ఎవరు తెలియని కామన్ మ్యాన్గా పోయి చెక్ చేసుకో. ఏదైనా కూడా ఈరోజు ఓపెన్గా సిగ్నేచర్ కెమెరాలో చెప్తున్నా నేను. నువ్వు ఎవరినైనా పంపించే ఒక ప్రాబ్లంకి విరించిలో ఎంత దీని ధర అని కనుక్కోమను. ఆ ధర విరించికున్నంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంత నీట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న పెద్ద హాస్పిటల్ బిల్లు పోయి తెచ్చుకోమని చెప్పు. తెచ్చుకోమను. ఆ హాస్పిటల్ బిల్లు మీదే విరించిది ఫస్ట్ 30 to 35% తక్కువ ఉంటుంది. దాని మీద ఫర్దర్ డబ్బు లేననే వాళ్ళకు ఇంకో ఫర్దర్ 20 to 25% డిస్కౌంట్లు ఇస్తాం విరించిలో. ఆల్మోస్ట్ వి ఆపరేటెడ్ 50% లెస్ దెన్ అదర్ హాస్పిటల్స్ ఆన్ ద డే ఆఫ్ డిశ్చార్జ్. కాన్ఫిడెంట్ చెప్తున్నాను ఈ మాట. కానీ మేము ఏ రోజు దే పబ్లిసిటీ చేసుకోలేదు, ఏ హోర్డింగ్స్ పెట్టలేదు, ఏ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోలేదు. ఎందుకంటే అవన్నీ చేస్తే ఆ ధర మళ్ళీ పేషెంట్ మీదే అనేది పెద్ద క్వశ్చన్ మేడం. మీకు తెలిసే ఉంటది, చాలా మంది మీ మీద ఏం మాటలు, ఆమెకు అంత ప్రజాసేవ చేయాలంటే వాళ్ళ హాస్పిటల్ ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. 1008 ఫ్రీ నార్మల్ డెలివరీస్ డిక్లేర్ చేసిన నాయన. నేను ఎక్కడ పోతే ఎవడు చేస్తాడు రా నాకు ఫ్రీ డెలివరీస్? నేను డిక్లేర్ చేస్తే నా హాస్పిటలే కదా నాకు సహాయపడాలి. 1008 నార్మల్ డెలివరీస్ డిక్లేర్ చేసిన, 1000 మెడికల్ క్యాంప్స్ చేసిన ఈ రోజు దాకా. ఎవరు చేస్తారయ్యా? ఏ ప్రైవేట్ హాస్పిటల్ వస్తుంది నాతో చేయడానికి? నా హాస్పిటల్ ఉంటేనే నేను చేసుకోగలిగిన కదా. అయితే ఒకళ్ళకి చెప్పాల్సిన అవసరమో, నేను ఒకళ్ళకి సంజాషి చేయాల్సిన అవసరమో నాకు లేదు. అంటే పబ్లిక్ డొమైన్ లో ఉన్నప్పుడు చెప్పేవాడు ఎవడో చెప్తూనే ఉంటాడయ్యా. ట్రోల్ చేసేవాడిని పట్టుకుంటుంటే జీవితం అయిపోతుంది. వాడు ఎందుకు ట్రోల్ చేస్తున్నాడు? వాడికి ఈర్ష్య కాబట్టి ట్రోల్ చేస్తున్నాడు. వాడికి టైం ఉంది ట్రోల్ చేయడానికి, కానీ వాడు ట్రోల్కి ఆన్సర్స్ ఇచ్చే టైం నాకు. ఇప్పుడు ఇలా ఒక ఇంటర్వ్యూ జరిగింది, ఉపేందర్ లాంటి పిల్లలు వచ్చారు, నన్ను అడిగారు, అక్కడ నేను ఆన్సర్ ఇవ్వను అనట్లేదే, నేను ఇస్తా. కానీ రోజు ట్రోల్ చేసే వాడి కోసం టైం స్పెండ్ చేయాల్సినది నా దగ్గర 100,000 సమస్యలు వస్తుంటాయి. ఐ వుడ్ రాదర్ స్పెండ్ ఫర్ దాట్ మై టైం. ఇదే చెప్తారు మీ ట్రోలర్స్ కి. హ్యాపీ చెప్తా, నాన్న కాబట్టి ఇంకా ట్రోల్ చేయి. ఎంత ట్రోల్ చేస్తే నీకు అంత మనశ్శాంతి వస్తుందంటే, ఈ మనశ్శాంతిలో నాకు ఆనందం ఉందిరా, ట్రోల్ చేసుకో అంట. చేసుకో, భగవంతుడు నీకు సద్బుద్ధి ఇవ్వుగాక కోరుకుంటా. మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ జూబ్లీస్ లో కంటెస్ట్ చేస్తా అంటున్నారు. ఇలాంటి ట్రోలింగ్స్ నేను చేస్తా అనట్లేదురా నాయన, మళ్ళీ చేస్తా అంటే నా సొమ్మ అది. ఇంట్రెస్టెడ్ గా మీరు అట్లా నన్ను నాకు అధికారం లేదు, పార్టీ చేయనని మీరు చెప్పగలుగుతారా? ఉపేందర్ అంటే చేస్తాను అనాలే కదా. కాదు ఉపేందర్, నీకు అర్థం కావట్లేదు. మాధవీలతది ఒక స్టైలు. బీజేపీ మా పార్టీ, చేతులు కట్టుకొని నిలబడతా. పార్టీ ఎక్కడైనా పంపించవచ్చు పార్టీ నన్ను. ఇక్కడ నిలబడాలి, మీరు పోయి ఎలక్షన్లో అక్కడ నిలబడతా. రేపు పొద్దున పోయి కాశ్మీర్కి హిమాలయాల్లో పోయి నిలబడండి, అక్కడ మీ ప్రాతినిధ్యం వహించండి అంటే మీరు ఏం చేస్తారు? పోతా. ఎక్కడికంటే అక్కడ పోతా. అఖండ భారతదేశంలో మా బీజేపీ పార్టీ అధినేతలు, నువ్వు పోంటే జార్ఖండ్ పోయినా కదా, అట్లా జార్ఖండ్ బర్హి పోయి క్యాంపెయినింగ్ చేసి వచ్చినా కదా, నాకేంది భయం? దేశంలో ఏ మూలకన్నా పోతారు, ఏ మూలకన్నా, అఖండ భారతదేశంలో ఏ మూలకన్నా బీజేపీ పార్టీ పంపిస్తే, పోమ్మా నువ్వు ఇక్కడ నిలబడు, ఎలక్షన్స్కి నిలబడతా, పోమ్మా ఇక్కడ వీళ్ళు నిలబడ్డా నువ్వే క్యాంపెయినింగ్ చేయి, చేస్తా, ఇక్కడ పోమ్మా ఇక్కడ నువ్వు సేవ చేసి రావాలో చేస్తా. అంటే పార్టీ శిరోధార్యం అల్టిమేట్ గా. పర్ఫెక్ట్, పార్టీ శిరోధార్యం. పార్టీ ఏం చెప్తా చేస్తా. జూబ్లీస్ లో నిలబడి ఎలక్షన్స్కి నిలబడతా, లేదు ఇంకెవరినో పెట్టినాము నువ్వే క్యాంపెయినింగ్ చేయి, చేస్తా. ఎండ్ ఆఫ్ ది డే బీజేపీ గెలవడం కావాలి నాకు. ఎందుకు? గెలిస్తే బీజేపీ వల్ల ఆ సామాన్యుడికి న్యాయం జరుగుతుంది అన్న ఒక ధైర్యం.
ఆ బీదవాడికి న్యాయం జరగడానికి బీజేపీ నన్ను ఏం చేయమంటే అది చేస్తా అబ్బా. ఎందుకు మేడం ఇప్పుడు కొత్తగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుని ఉద్దేశించి మాధవి లలిత గారి ఒపీనియన్ ఏంటంటే ఏం చెప్తారు అంటే చాలా మంది ఏమంటారు అంటే స్పిరిట్ లేని వ్యక్తిని పెట్టిరు, డమ్మీ క్యాండిడేట్ని పెట్టిరు, లేదంటే యాక్టివ్గా ఉండడు అని ఈ రకంగా మనం వింటున్నాం. నా గురించి ట్రోల్ చేసిండ్రు, మీ గురించి ట్రోల్ చేసిన గురించి మీరేమంటారు అని అడిగారు. దానికే వాల్యూ లేదు నాకు. ఆ పెద్ద ఆయన సెలెక్ట్ చేస్తే ఎవడో ట్రోల్ చేసినంటే నాకు ఏం వాల్యూ ఉంటుంది? చెప్పినోడు చెప్తాడు. సూటబుల్ అంటున్నా. ఒకే ఒక మాట, ఆయన అనుభవం ముందు, ఆయన వయసు ముందు, ఆయన విద్య ముందు, ఆయన జీవితం ముందు రాజకీయంగా నేను ఏ పార్టీ? ఫస్ట్ పాయింట్. ఈయనని మాలాంటి ఎంట్రీ లెవెల్ వాళ్ళు ఎంచుకుంటామా? ఢిల్లీ ఎంచుకుంటుందా? ఢిల్లీ వాళ్ళ జీవితం ముందు, వాళ్ళ వయసు ముందు, వాళ్ళ రాజకీయ అనుభవం ముందు నేను ఏ పార్టీ? ఏదో గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చినట్టు పెద్ద పెద్ద వాళ్ళు ఒక వ్యక్తిని ఇక్కడ ఒక పెద్ద వ్యక్తిని తీసుకొచ్చి అధ్యక్షుడిని చేసి, సో ఏ రకంగాను ఈ కమెంట్లు చేసే వాళ్ళు ఉన్నారు చూడు, ఎవడెవ్వడైతే కమెంట్ చేస్తున్నాడో బాహ్యంగా బయటికి, ఇలా లోపల వాళ్ళు వీళ్ళంటే నేను అట్లాంటి మాటలు ఎప్పుడు పార్టీలో ఎవరో కాదండి, మీ వ్యక్తులు మాట్లాడుతున్నారు. రాజాసింగ్ గారు మాట్లాడారు. సార్, ఎవరైతే బీజేపీ అధికారంలో రావద్దని కోరుకుంటున్నారో వాళ్ళని ఈ రోజు అధికారం ఉపేంద్ర గారు ప్రెసిడెంట్ చేశారు. ఉపేంద్ర గారు ఈ రోజు రాజాసింగ్ నా పార్టీ వ్యక్తి కాదు బాస్. ఓకే, ఐ డోంట్ కేర్. రాజాసింగ్ ని మీరు కేర్ చేయరా? ఈ రోజు బీజేపీ పార్టీలో రాజాసింగ్ లేడు. అవును, రాజాసింగ్ మంచి మర్యాద, పెద్ద చిన్న తారతమ్యం లేకుండా ఒక అధ్యక్షుణ్ణి ఎవరు ఎంచుకున్నారు, ఈ వ్యక్తిని అంటే మనం వాళ్ళని అన్నట్టే. పెద్దవాళ్ల వల్ల, ఏ బీజేపీ పార్టీ వల్ల టీడీపీల కార్పొరేటర్గా బతుకుతున్న నన్ను, టీడీపీలో కార్పొరేటర్గా బతుకుతున్న నన్ను సంఘమే కానీ, విహెచ్పిఏ కానీ, పార్టీయే కానీ, పార్టీలో పెద్ద పెద్ద వాళ్ళు కానీ, రామచంద్రరావు గారితో సహా ఆ వ్యక్తిని తీసుకొచ్చి బీజేపీని నిలువెల్లా ప్రేమించే ఓటరు రాజాసింగ్కు ఓటు పడలేనా నా ఫస్ట్ టైమో సెకండ్ టైమో థర్డ్ టైం కూడా. సరిగ్గా విను ఉపేందర్ నా స్టేట్మెంట్. రాజాసింగ్ ఫస్ట్ టైమో సెకండ్ టైమో థర్డ్ టైమో రాజాసింగ్ వల్ల ఓటు పడలేదు. బీజేపీ పార్టీని ప్రేమించే ఎంతో మంది ఓటర్ అభిమానుల వల్ల, బీజేపీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే, అక్కడ హిందూ ధర్మాన్ని సంఘము విహెచ్పి లాంటి పెద్దవాళ్ళు పోషిస్తే, బీజేపీ పార్టీ అండదండలు ఉంటే, అంతేగాని రాజసింగ్ గొప్పతనం ఏం లేదంట. దానికి ఉపేందర్కి ఒక నేను ఆన్సర్ ఇవ్వనా? ఉపేందర్ అన్ని అది చూసినా ఇది చూసినా ఈ హోంవర్క్ చేసుకొచ్చిన అంటాడు కదా. 2023 రాజా సింగ్ స్టేట్ ఎలక్షన్స్ ఓట్స్ వర్సెస్ నాన్ కోఆపరేటివ్ అంటే ఏమాత్రం సహాయం చెయ్యకుండా మొగోళ్ళు తక్కువైనారా అన్న సభ్యకరమైన మాటలు మాట్లాడుతూ గోషామహల్ కి ఓల్డ్ సిటీకి ఇన్ఛార్జ్ గా ఎలక్షన్స్ కి వేసినా కూడా 2024లో శ్రీమతి మాధవీలత అనే బీజేపీ ఎంపీ అభ్యర్థికి సహాయపడకపోగా, ఆ స్త్రీ రాజాసింగ్ గారి ఇంటికి 3 సార్లు వెళ్ళినా కూడా, అతని భార్యతో ప్రాధేయపడినా కూడా ఆమెకి వచ్చి పని చెయ్యకుండా వ్యతిరేకతతో నిలబడిన రాజాసింగ్ కన్నా 2024లో మాధవీలతకి ఎన్ని ఓట్స్ వచ్చాయి? కరెక్ట్ మాట్లాడు. మీరు ఇందాక ఏమన్నారు? గెలిచిన 3 సార్లు కూడా ఆయన వ్యక్తిగతంగా గెలవలేదు, పార్టీ బలంతో గెలిచినారు. మీకు పార్టీ బలం ఉంటే రాజాసింగ్ గారి దగ్గర పోవాల్సిన అవసరం మీకేముంటది మేడం? ఎందుకు పోయారు మీరు? ఎందుకంటే ఆయన ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా పెట్టారు కాబట్టి అది మా ధర్మ. ఇట్స్ అ ప్రోటోకాల్ అండ్ ప్రాసెస్, ఆర్గనైజేషనల్. మీరు వెళ్ళడం వరకే మీ బాధ్యత, కానీ సపోర్ట్ ఇవ్వకపోవడం వల్ల నేను ఓడిపోయినా అనడం కరెక్ట్ కాదు కదా. నేను 3 సార్లు పోయినా నాకు సపోర్ట్ చేయలేదు అంటే ఇన్ ద సెన్స్ వాట్ ఏమన్నట్టు? నువ్వు కొత్త కొత్త సెన్స్ నువ్వు తెచ్చేసుకుంటే నేనేం చేస్తా? నువ్వు కొత్త భాష నువ్వు తయారు చేసుకుంటున్నావు. అది ఉపేందర్ అక్కడే ఉపేందర్ కూర్చో, ఇక్కడ మళ్ళీ ఇక్కడ నువ్వు వచ్చి కూర్చో. నా స్టేట్మెంట్ నువ్వేట చెప్తావు? నేను ఓటమనే మాట ఎక్కడ అడినా? నేను చెప్పింది ఒకటి, నువ్వు మాట్లాడేది ఒకటి. సపోర్ట్ లేదు అని అంటే దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలో చెప్పండి. సరే మళ్ళీ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. వద్దు మేడం.